టీ పెడుతున్నావా? ఇది కూడా పొయ్యి మీద పెడతాను. కండే ఓకే. ఏది సరిగ్గా చూపించు. కండి ఉడకబెడతావా? కొంచెం ఉప్పేవా? సాల్టా? కొంచెం సాల్ట్ వేసి కండి ఉడకబెట్టాము. తింటాకి కలుపు, మళ్ళీ ఉప్పు అంతా ఒకసారి ఉంటుంది. అయిపోయింది టీ. టీయా కాఫీ? టీయా? టీ బాగా అలవాటు కదా, తాగంది ఏ పని చెయ్యు. తిండి కూడా అవసరం లేదు. అలానే ఓవర్గా తాగను, 2-3 సార్లు తాగుతా అంతే రోజుకి. పొద్దున మళ్ళీ 10 గంటలకు ఒకసారి, సాయంత్రం అట్లా తాగుతా. 4-5 టీలు తాగుతావు ఈజీగా. ఏం తాగలేదు, తాగుతా. వాళ్ళు ఏమేమి పనులు చేయాలి ఇంట్లో? ఉన్నాయా? బట్టలు మడుచుకోవటం అవన్నీ ఉన్నాయా? కంటిలేండి ఉడకబెడుతున్నాం తిందామని. ఏం చేస్తున్నావు? రాగి బిందెని పీతాంబరం వేసి బిందె తోముతున్నా. పీతాంబరం పౌడర్తో బిందె తోముతున్నా. తెల్లగా వచ్చింది. మంచినీళ్ళు బిందె ఇది, రోజు మంచినీళ్ళు పడతాయి కదా. ఇది రాగి బిందె అండి. రాగి బిందెలో నీళ్లు తాగితే మంచిదని ఉద్దేశంతో మేము రాగి బిందెలో వాటరే వాడతాం తాగటానికి. కాస్త మాసిందని చెప్పి ఈరోజు పీతాంబరంతో శుభ్రం కడుక్కుంటున్నామండి. చింతపండుతో తోనే వచ్చిందిగా. ఇదేంటంటే 4 రోజులు ఉంటుంది. చింతపండుతో ఉండదు, చింతపండు నల్లగా అయిపోతుంది వెంటనే అంటే ఒక రోజు అయిపోతుంది, 2 రోజులు అయిపోద్ది. ఇదైతే ఒక వారం రోజులు, 4 రోజులు 5 రోజులు ఉంటుంది. ఒక వారం రోజులు అనుకో. అందుకే ఇది వాడతావు నువ్వు? ఇదే వాడతా. వానొచ్చింది, మెరుస్తుంది కదా. ఎక్కువ కష్టపడైపోయినాను పీతాంబరంతో బిందుతో. అంటే ఇందులో రాగి కానీ ఇతర సామానం కానీ తొందరగా పోతాయి. పంపు వస్తుంది, వాటర్ పడతావా? వస్తుందా పంపు? శుభ్రంగా వచ్చింది, మెరుస్తుంది. దగ్గరగా చూపించి చూడండి, పీతాంబరి వాడింది, మెరుస్తుంది. బింది రాగి బింది అండి. నీళ్ళు పడతాగలుగుతామా?
విధంగా పంపులో నీళ్ళు పట్టుకొని రాగి బిందెలో తాగుతాం మేము. అంటే ఈ రాగి బిందెలో ఉంది. మూత పెట్టి బిందె మీద. కండ్లు ఉడుకుతున్నాయి. సరిపోతే ఇంకాసేపు ఉడకాల. ఏది చూపించకండి. ఉడికిందా? ఉడికిపోయినా రాపే. నేను తింటాను. నువ్వు కూడా ఒకటి కండి తిని నేను ఒకటి తింటాను. కాసేపు ఉన్నాయి. బాగా వేడిగా ఉంది, తినలేము. ఇలా బట్టలు మడతేసుకో. బట్టలు మడతేసేది ఉందిగా. ఏది మంచి ఆహారం ఇది. తిన్నామని తెచ్చావా? వేడిగా ఉంది. ఇలా బట్టలు కొంచెం మరీ వేడిగా ఉందిలే, నోరు కాలిపోతుంది. పెట్టుకో, దీని మీద పెట్టుకో. ఇచ్చే బట్టలన్నీ ఒక పక్కన పెట్టేస్తాం. మామూలుగా ఒక పక్కన పెట్టు. ఈ ఇస్త్రీకి ఇచ్చే బట్టలు అక్కడ పెట్టు. ఏంటది? గాలిదా? గాలి పైన పెట్టే ఇస్త్రీకి ఇవ్వాలా? ఇయ్యం పక్కన మాలు వాడుకునే టవల్స్ అవి ఇస్త్రీకి ఇస్తాను. ఏంటది? కండా? ఫస్ట్ నేను బొప్పాయి మొక్కలు తింటాలే. బొప్పాయి మనం తెచ్చామంట రైతు బజార్ వెళ్ళి. ఈవినింగ్ తింటున్నాను.
ఇది కూడా తిని బొప్పాయి ముక్కలు మంచిదిగా. కన్ను తిన్నా. బొప్పాయి ముక్కలు తిని మళ్ళీ ఇది తిన్నానండి. టిఫిన్ బదులుగా ఈ రోజుకి ఇవే తింటున్నాం మేము. ఐరన్ కూడా చాలా మంచిది. మా రైతు బజార్లో తెచ్చాం బొప్పాయిను కండ్లు చూపించాము కదా, అది ఈరోజు టిఫిన్ బదులుగా ఇది తింటున్నాం ఈరోజు. చాలా బాగుందండి కండి, మంచిది కూడా. ఆపే ఇల్లంతా శుభ్రం తుడిచాయి. హాలు, కిచెను, బెడ్రూమ్ కూడా చూసావు. మొత్తం తుడిచేసావా? ఆపేనా? అవి శుభ్రంగా ఉంటుంది కదా. ఫినాయిలా? లైజాల్ అయిపోయింది ఫినాయిల్. మరి మొన్న లైజాల్ తీసుకురా. మొన్న సరుకులకి వెళ్ళినప్పుడు చెప్పాలిగా, మర్చిపోయావా? సర్లే రేపు తీసుకొస్తాను. కొంచెం ఎక్కువగానే ఫినాయిల్, లైజాల్ కూడా లేదుగా. చాలా ఎక్కువ మరీ ఈ పట్టాలన్నీ మొన్నే మార్చా.
ధూప్ స్టిక్స్ వెలిగిస్తున్నావుగా. వెలిగిస్తాం. ఇల్లు తుడిచాం కదా, ఇల్లు తుడపైన వెలిగిస్తే మంచిగా ఉంటుంది. మంచి వాసన, దోమలు గేములు ఏమన్నా రావు కూడా, పురుగులు కూడా రావు. ఇక్కడ పెట్టవా? ఇక్కడ గదిలో పెడతావా? ఇక్కడ పెడతాం. అది అక్కడ పెట్టావు, ఇంకోటి అక్కడ పెట్టాను, వరండా పెట్టా. ఇది ఒకటేమో ఈ గదిలో పెట్టా. వ్యూవర్స్, ఈ రోజుకి ఇదండి మా డైలీ రొటీను. మీరు చూశారు కదా ఏమేమి చేసామన్నది. ఇదండి ఈ రోజుకి వీడియో. మీకు కనుక మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి ఎలా ఉంది ఏంటన్నది. చాలా మాకు ముఖ్యమైనదండి. దానివల్ల ఏంటంటే వీడియోలు ఎలా ఉన్నాయి ఏంటన్నది మాకు కూడా తెలుస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ రోజుకి ఇదండి వీడియో. మళ్ళీ మంచి వీడియోలతో మళ్ళీ కలుద్దామండి. ఓకే, బాయ్ అండి. చాలా థ్యాంక్స్ అండి.